అందరికీ నమస్కారం. వెల్కమ్ టు క్యూనిస్. నేను కిరణ్. మరి ఈరోజు శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి 10 జిల్లాల యొక్క వార్తలు, వారి యొక్క సమస్యలు తెలుసుకుందాం. మరి దాని వార్తల్లోకి వెళ్లే ముందుగా నేటి మంచి మాట చూద్దాం. రెడీగా కార్యకర్తల జీవితాలు అగమ్య గోచరంగా ఉన్నాయి. రాజకీయ పార్టీల ప్రచారం కోసం, నాయకుల గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన కార్యకర్త ఇవాళ ఒంటరివాడయ్యాడు. ఎన్నికల్లో గెలిచిన నాయకులు కార్యకర్తలను పట్టించుకోవడం మానేశారు. పక్క పార్టీ నుండి వచ్చిన వలసదారులకే ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు. ఇన్నాళ్ళు జెండాలు మోసి జిందాబాదులు కొట్టిన కార్యకర్తలు పరాయి వాళ్ళయ్యారు. కండువాలు మార్చిన నాయకులకు, గోడలు దూకిన లీడర్లకు, పైరవిలు చేసే బ్రోకర్లకే రాజకీయాల్లో పదవులు కట్టబెడుతున్నారు. పార్టీని నమ్ముకొని పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి ఉన్న ఆ పార్టీ అధికారంలోకి తీసుకురావాలన్న ఆరాటంతో కుటుంబాన్ని పక్కన పెట్టి 24 గంటలు నిస్వార్థంగా ఆ పార్టీ కోసం పనిచేసిన నికాసరైన కార్యకర్తలు ఇవాళ దిక్కులేని వాళ్ళు అయ్యారు అని చెప్పేసి మనకు పెద్దపల్లి రాజన్న రాసినటువంటి మంచి మాట చూద్దాం. మరి నిజంగా పరిస్థితి మాత్రం ఇట్లనే కనిపిస్తుంది. మరి నిజంగా కార్యకర్తలు చూసుకోవచ్చు, నిజంగా వాళ్ళు జెండాలు మోసే దగ్గర వాళ్ళే ఉంటారు, ఫ్లెక్సీలు కట్టే దగ్గర వాళ్ళే ఉంటారు. మరి ఏదైతే సభ జరుగుతుందో మరి సభలు జనాల్ని తీసుకెళ్లే దగ్గర వాళ్ళే ఉంటారు. మళ్ళీ వాళ్ళైతే కార్యకర్తల్లాగే మిగిలిపోతూనే ఉంటారు. వాళ్ళు లీడర్లు అయ్యే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. ఏ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఏ పార్టీ అయినా కార్యకర్తలను అయితే ఈ విధంగానే మోసం చేస్తుందని మనకు ఒక మంచి విశ్లేషణ అయితే చెప్పడం జరిగింది పెద్దపల్లి రాజన్న. ఒక దగ్గర మీటింగ్ జరుగుతుంది అంటే మరి ఖచ్చితంగా కార్యకర్తలు చాలా ఇంపార్టెంట్. కార్యకర్తలు పెద్ద ఎత్తున జనాలను పోగేయడం కానీ, ఇక పార్టీకి సంబంధించినటువంటి ప్రతి అంశం పైన కూడా కార్యకర్తలే ఖచ్చితంగా కష్టపడుతూ ఉంటారు. కానీ ఆ కార్యకర్తలనే ఇలా పక్కన పెట్టి కేవలం పార్టీలు, కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ స్వలాభం కోసమే కార్యకర్తలను వాడుకున్నారు దుస్థితి మనం చూస్తున్నాం. రైట్. ఇక వార్తలకు వెళ్ళినట్లయితే ముందుగా ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే నిర్మల్లోనే ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మించాలి, వ్యవసాయ శాఖ మంత్రికి వినతి పత్రం అందజేసిన డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు అంటూ ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. మరి జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులు అధైర్యపడరాదని, జిల్లాలో ఫ్యాక్టరీ నిర్మాణం చేపడతామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారంటూ మరొక వార్త. మరి నిర్మల్లో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని నిర్మించాలని చెప్పేసి అయితే ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక రేషన్ కార్డులతో పేదలకు మేలు. నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ ముదోల్లో ఎమ్మెల్యే రామారావు పటేల్తో కలిసి రేషన్ కార్డులు అయితే పంపించేస్తున్నట్టుగా ఒక వార్త అయితే చూడొచ్చు మనం. ఇక శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు. కటాన్ సెర్చ్లో పాల్గొన్న ఆసిఫాబాద్ సిఐ రవీందర్ అంటూ మనకు ఒక వార్త అయితే చూడొచ్చు. ఇక శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆసిఫాబాద్ పట్టణ సిఐ రవీందర్ అయితే అంటున్నారు అన్నట్టుగా మనకు ఒక వార్త చూడొచ్చు. ఇక కల్వర్టుకు మరమ్మతులు చేయించిన పోలీసులు, నక్కలపల్లి గ్రామస్తుల హర్షం అంటూ ఒక వార్త. మరి ఇక మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం నక్కలపల్లి గ్రామ రహదారిని పోలీసులు పునరుద్ధరించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న కల్వర్టు పూర్తిగా దెబ్బతిని గ్రామ ప్రజలు అసౌకర్యానికి లోనయ్యారట. మొత్తం మీద అయితే దానికి మరమ్మతులు చేపట్టారట. మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో వర్షాల కారణంగా చాలా చోట్ల రోడ్లు కావచ్చు, కల్వర్ట్లు కావచ్చు, ఇక డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం దెబ్బతిని అస్తవ్యస్తంగా తయారవుతుంది. ఇక ప్రతి చోట కొంత అధికారులు ఈ వర్షాకాలంలో కొంత చొరవ తీసుకొని ప్రజలను అప్రమత్తం చేస్తూ మరి అక్కడక్కడ మరమ్మతులు చేపడితే చాలా బాగుంటుంది. ఇక ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే క్రిమినల్ కేసులు. జిల్లా వ్యవసాయ అధికారి చత్రునాయక్ ఎరువులు దుకాణాలు, గోదాములు తనిఖీలు చేసిండట. మరి ఎరువులు అధిక ధరలకైతే విక్రయిస్తే ఖచ్చితంగా కఠిన క్రిమినల్ చర్యలు తీసుకుంటే క్రిమినల్ కేసులు పెడతామని చెప్పేసి అయితే హెచ్చరిస్తున్నటువంటి ఒక వార్త చూస్తున్నాం. ఇక మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. 28న కలెక్టరేట్ ఎదుట ధర్నాను జయప్రదం చేయండి. ఇక మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ మండల అధ్యక్షురాలు లక్ష్మి అని ఒక వార్త చూడొచ్చు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా అయితే నిర్వహించారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్ బిల్లులు, వేతనాల కోసం ఈ నెల 25 నుంచి 28 వరకు స్కూల్లో వంటలు బంద్ చేసి నిరసన అయితే తెలియజేస్తామని మరి ఆ సంఘం చెందిన వాళ్ళైతే చెప్తా ఉన్నారు. ఇక ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు పాటించాలి. ఎన్డీఆర్ఎఫ్ టీమ్ కమాండర్ అమర్ ప్రతాప్ సింగ్ అంటూ మనకు ఒక వార్త కూడా చూడవచ్చు. ఇక నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే రైతులకు అందుబాటులో ఎరువుల గిడ్డంగిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అట. జిల్లాలో ప్రస్తుత వానాకాలం సీజన్ పంటల సాగు కోసం రైతుల అవసరాలకు సరిపడా యూరియా, ఇతర ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఎరువుల విషయంలో ఎవరూ కూడా ఆందోళనకు గురికాల్సిన అవసరం లేదని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. మరి రైతులు ఎప్పటి నుంచో కూడా మరి వానల కోసం ఎదురుస్తున్నటువంటి విషయం మనకు తెలిసిందే. దాదాపు 2-3 నెలల తర్వాత వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇప్పుడే వాళ్ళు పంట పొలాలను సాగు చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. కాబట్టి మరి ఎరువులు, యూరియాలు ఖచ్చితంగా అందుబాటులో ఉంచాలి. వర్షం రాలేదన్న ఇప్పుడు నాన్ స్టాప్గా వస్తుంది. రోడ్లు కొట్టుకోయేటట్టు వస్తుంది ఇప్పుడు వర్షాలు అయితే. ఉచిత పథకాలతో ప్రజలను సోమరులుగా చేస్తున్నారు. గత ప్రభుత్వం వన మహోత్సవం పేరుతో ప్రజాదానాన్ని దుర్వినియోగం చేసింది. మొక్కలను టీ గార్డులకు పంపిణీ చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అంటున్నట్టుగా మనకు ఒక వార్త అయితే చూడొచ్చు.
ఇక విద్యుదాఘాతంతో రైతు మృతి, గడ్డి కోయడానికి వెళ్లి షాక్తో దుర్మరణం. గడ్డి కోయడానికి వెళ్లిన రైతు విద్యుదాఘాతం అక్కడికక్కడే మృతి చెందడంతో బీంగల్ మండలం రహిత్ నగర్ గ్రామంలో విషాద చావనుకున్నట్టే ఎస్ఐ సందీప్ తెలిపిన వివరాల ప్రకారం రాత్ నగర్ గ్రామానికి చెందిన రథవత్ రామ్ సింగ్ గ్రామ శివారులో గడ్డి కోత యంత్రాన్ని తీసుకెళ్లి గడ్డి కోస్తుండగా పొరపాటున విద్యుత్ స్తంభం పక్కనే ఉన్న బార్డర్కి చెందిన వైర్ కత్తిరించడంతో విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందిందంట. మరి వర్షాలు వస్తున్న నేపథ్యంలో ఇవి కూడా చాలా జరుగుతూ ఉన్నాయి. ఎన్నికల హామీలన్నీ అమలు చేస్తున్నాం, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి అంటూ ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తూ నిరుపేదల కళలను నెరవేరుస్తున్నామని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి అన్నారట. మరి ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేస్తున్నామని చెప్పి భూపతి రెడ్డి గారు చెప్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక త్వరలోనే జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన, 100 కోట్ల అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, నూతన రేషన్ కార్డుల పంపిణీలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వెల్లడి అంటూ మనకు ఒక వార్త అయితే కనిపిస్తూ ఉంది. ఇక పీసీసీ అధ్యక్షుడు ఇల్లు ముట్టడి, విద్యార్థి సంఘ నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇల్లుని విద్యార్థి సంఘాలు నాయకులైతే ముట్టరించారంట. మరి చూడొచ్చు, మరి ప్రభుత్వం ఏదైతే మరి హామీలు ఇచ్చిందో మరి విద్యార్థులకు ఉద్యోగాలు భర్తీ చేస్తానని మరి అవి చేస్తలేదు అన్నట్లుగా మరి విద్యార్థి సంఘాలు అయితే అక్కడికి వెళ్ళి అయితే నిరసన అయితే ఇక కరీంనగర్ ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే పోస్టర్ ఆవిష్కరించిన బీసీ మహిళా సంఘం బాధ్యులు. ఇక మరి ఆగస్టు 7న గోవాలో జరిగే అఖిల భారత జాతీయ ఓబీసీ 10వ మహాసభను విజయవంతం చేయాలని బీసీ మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దేవరకొండ సంతోషిని పిలుపునిచ్చారు. ఓబీసీ మహాసభ జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన కరీంనగర్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగుల కనకయ్య గౌడ్ పిలుపు మేరకు మహిళా సంఘం ఆధ్వర్యంలో దుర్ఖేడ్ గ్రామంలో పోస్టర్ ఆవిష్కరణ చేపట్టిరట. మొత్తం మీదనైతే ఇక జాతీయ ఓబీసీ 10వ మహాసభను విజయవంతం చేయాలని చెప్పేసి అయితే మరి కోరుకుంటున్నటువంటి ఒక వార్త మనం చూస్తాం. ఇంకా అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి, చట్టం ప్రకారం భూ సమస్యలు పరిష్కరించాలి. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. ఇక రామగుండంలో కలెక్టర్ విస్తృత పర్యటన అంటూ మనకు ఒక వార్త అయితే చూడొచ్చు. ఇక కేంద్రంపై ప్రభుత్వం ఒత్తిడి చేయడం లేదెందుకు, ముస్లిం పేరుతో బీసీలకు అన్యాయం చేసి దూరం కావద్దు, రిజర్వేషన్ల అంశాన్ని చిక్కుల్లో పడేయొద్దని నేతలకు విజ్ఞప్తి, కోర్టు గడువు తీసుకొని శాస్త్రీయంగా ఎన్నికలు జరపండి, బీసీ సాధికారత సంఘం పోలాస నరేందర్ అంటూ మనకు ఒక వార్త అయితే చూడొచ్చు. ఇక్కడ ఇక విధుల నుంచి పారిశుద్ధ్య కార్మికుల తొలగింపు, లంచం డిమాండ్ చేసినందుకు చర్యలు, ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్ కోయ శ్రీహర్ష అంటూ ఒక వార్త. ఇక పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్ల నుండి లంచం డిమాండ్ చేసిన అవుట్సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులను విధుల నుంచి తొలగిస్తూ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గోదావరికని జనరల్ ఆసుపత్రిలో శుక్రవారం ఆకస్మిక తనిఖీ సమయంలో ఆసుపత్రిలో అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా పారిశుద్ధ్య కార్మికులుగా విధులు నిర్వహిస్తున్న హనుమంతు, లావణ్య రోగుల నుంచి లంచం డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, డబ్బులు ఇవ్వని పేషెంట్ బెడ్ల వద్ద క్లీనింగ్ చేయకుండా ఇబ్బందులు గురి చేసినట్లుగా రోగుల ఫిర్యాదు ద్వారా తెలుసుకున్న కలెక్టర్ వెంటనే సంబంధిత అవుట్సోర్సింగ్ సిబ్బంది సర్వీసులను టర్మినేట్ చేస్తూ నిర్ణయం తీసుకురాట. మరి కొన్ని హాస్పిటల్లో మనం చూస్తూ ఉంటాం అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, ఇక అంటే జనరల్గా వాళ్ళకు కూడా ఒక ఆశ ఉంటుంది. కాకపోతే ఈ రోగులు ఎవరైతే ఉన్నారో పేషెంట్లు వాళ్ళు ఇస్తే తీసుకోవాలి, ఎంత ఇస్తే అంత తీసుకోవాలి, కొంతమంది డిమాండ్ చేస్తూ ఉంటారు. సో అట్లాంటివి కూడా రీసెంట్గా గాంధీ హాస్పిటల్లో కూడా చూసినాము. రీసెంట్గా ఒక దగ్గరికి వెళ్ళినా బంధువుల దగ్గరికి వెళ్తే వాళ్ళు మామూలుగా డబ్బులు డిమాండ్ చేస్తలేరు, అసలు చాలా డిమాండ్ చేస్తున్నారు. ఇంత ఇస్తేనే లేదు, లేదంటే ఇక ఇప్పుడు మనకు హాస్పిటల్కి వెళ్ళిన ఎట్లుంటారు, మనకి ఎమర్జెన్సీ ఉంటాయి, అన్ని ఎమర్జెన్సీ ఉంటాయి కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, ఇక తప్పకిచ్చేస్తారు అన్నట్టు. సో వాళ్ళు అట్లా డిమాండ్ చేస్తున్నారు. ఒక లేకేమో వాళ్ళు చూస్తేనేమో చిన్న స్థాయి ఉద్యోగులు, అదే అంటున్నా కదా, చూస్తేనేమో బాధ అనిపిస్తుంది. కాకపోతే వాళ్ళు చేసేటువంటి డిమాండ్ ఇట్లా ఉంటాయి అన్నట్టు. ఇది ప్రతి హాస్పిటల్ జరుగుతుంది. ఇస్తే తీసుకోవచ్చు, తప్పేం కాదు, ఇస్తే తీసుకోవచ్చు. కానీ మరి డిమాండ్ చేస్తే కూడా గాంధీ ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేదే పేదోళ్ళు, డబ్బులు లేకనే వాళ్ళు ఇక్కడ ఈ హాస్పిటల్కి వస్తారు. మరి నాకు ఇంత కావాలి అంత కావాలంటే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారు కదా. సో అట్లా ఉంది పరిస్థితి. ఇక ఇబ్రహీంపట్నం సహకారంలో విక్రయాలు ఆపాలి, పురుగుల మందులు విక్రయాలు నిలిపివేస్తూ వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ. ఇక జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో పురుగుల మందుల విక్రయాలు ఆపాలని శుక్రవారం మండల వ్యవసాయ అధికారి రాజ్ కుమార్ వ్యవసాయ శాఖ మంత్రి ఉత్తర్వులు అయితే జారీ చేశారంట. ఇక ఎరువుల కొరత సృష్టిస్తే కఠిన చర్యలు, ఫెర్టిలైజర్ దుకాణాల్లో నిబంధనలు పాటించాలి, రాష్ట్ర స్థాయి ఎరువుల పరిశీలకుల హెచ్చరిక అంటూ ఒక వార్త అయితే చూడవచ్చు. ఇక ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన వార్తలు కనుక చూస్తే ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు శుక్రవారం మొగుడంపల్లి శ్రీనివాస్ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని క్యాడర్ల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయాలన్నారు. జిహెచ్ఎంసీ స్కూల్ అసిస్టెంట్, పిఎస్, హెచ్ఎంఏ ఖాళీలను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని కోరారట. మొత్తం మీద ఉపాధ్యాయుల యొక్క సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి అయితే కోరుకుంటున్నటువంటి ఒక వార్త మనం చూస్తాము.
ఇక బర్దీపూర్ పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు అంటూ ఒక వార్త అయితే చూడొచ్చు. మరి జూరా సంఘం మండలం బర్దీపూర్ గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉన్నత పాఠశాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఆకస్మికంగా అయితే సందర్శించారంట. మరి పాఠశాలలో చదువు ఎట్లా చెప్తా ఉన్నారు, మధ్యాహ్న భోజన పథకం ఎట్లా అమలవుతుంది, సో ఇవన్నిటి గురించి కూడా వాళ్ళు పర్యవేక్షించినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక వికసించిన బ్రహ్మకమలం అంట. మరి ఇది బ్రహ్మకమలం అయితే అమీన్పూర్ పట్టణంలోని బీరంగూడ బ్రహ్మకమలం వికసించి స్థానికులను అయితే ఆకర్షించిందంట ఒక ఇంట్లో. జగదేవ్పూర్ బస్టాండ్లో కనీస సౌకర్యాలు కల్పించండి. ఇక జగదేవ్పూర్ మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్టాండ్లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. బస్టాండ్లోని మరుగుదొడ్లు, మూత్రశాలలు నిరుపయోగంగా ఉన్నాయి. నీటి సౌకర్యం లేకపోవడంతో ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారట. మరి జగదేవ్పూర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి బస్టాండ్ పరిస్థితి ఈ విధంగా ఉంది. మరి మహిళలు చాలామంది ఉంటారు. మరి అబ్బాయిలంటే ఏ చెట్ల సాటుకు ఎటు పోతారు, మరి మహిళలు ఎటు పోవాలా? మరి బస్టాండ్లలో ఉన్నటువంటి మరుగుదొడ్లను మంచి చేసి బస్టాండ్లను కూడా కొంత పర్యవేక్షించి మరమ్మతులు చేపించి మహిళలేనే కాదు పురుషులకు కూడా ఏర్పాటు చేయాలి. బయట పోతే కూడా ఇబ్బంది అవుతుంది కదా, దోమలు అయితే అవైతే ఇవైతాయి, బయట కూడా వెళ్ళొద్దు. ఎందుకు ప్రభుత్వ ఉన్నది ఎందుకు? ఇక ఎడతెరిపి లేని వర్షానికి కూలిన ఇంటిపై కప్పు, కూలిన ఇంటిని పరిశీలిస్తున్న పంచాయతీ కార్యదర్శి అంట. మరి సిద్దిపేట జిల్లా కోహేడ మండలం తంగలపల్లి గ్రామంలో గత 2-3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాత్రి సమయంలో గ్రామానికి చెందిన గుంటి నర్సవ్వ ఇంటిపై కప్పు కూలిపోయింది. ఇట్టి సమాచారం తెలుసుకున్న మాజీ ఎంపీటీసీ కోన శేఖర్ కుర్మ, కొమరవెల్లి దేవస్థానం ధర్మకర్త చిగురు కొమరయ్య, నాయకులు పిల్లి సంపత్ కుమార్, సిగిరి రాజా మల్లయ్య బాధిత కుటుంబాన్ని అయితే పరామర్శించారంట. మరి రాత్రి వస్తున్న వర్షాలకైతే మరి ఇంట్లో అయితే మొత్తం పోయిందంట. వాళ్ళకి పెద్ద పెద్ద భవనాలు ఉండే, పెద్ద పెద్ద ఆస్తులు ఉండే, అట్లాంటి చిన్న ఇండ్లను బతుకుతారు. మరి ఇలాంటి వాళ్ళకు ప్రభుత్వ తరపు నుంచి కూడా సహాయం అందాలి. ఎందుకంటే ఇట్లాంటి ఇండ్లు ఎప్పుడో జమాన్లు కట్టిన ఇండ్లలో బతుకు జీవనం కొనసాగిస్తున్నటువంటి పేదలు ఉంటారు చాలా మంది. ఇక పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యం. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అంటూ ఒక మనకు వార్త అయితే చూడవచ్చు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే నేడు హకీంపేటలో ఫుడ్ ఫెస్టివల్. తూంకుంట మున్సిపల్ కమిషనర్ ఎంఎన్ఆర్ జ్యోతి అంటా ఉన్నారు. మరి ఇక తూంకుంట పురపాలక సంఘం పరిధిలోని హకీంపేట డిపో వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీ మెప్మా సంయుక్తంగా ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తూంకుంట మున్సిపల్ కమిషనర్ ఎంఎన్ఆర్ జ్యోతి తెలిపారు. శనివారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. తూంకుంట పురపాలక ప్రజలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కమిషనర్ జ్యోతి కోరారంటూ మరి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. మరి మొత్తం మీదనైతే హకీంపేట డిపో వద్ద మరి ఏమంటారు ఫుడ్ ఫెస్టివల్ని అయితే ఏర్పాటు చేయనున్నారు అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక ప్రభుత్వ భూ ఆక్రమణపై కొరడా శనార్థి కథనానికి స్పందించిన జిల్లా అదనపు కలెక్టర్ రంగంలోకి కూకట్పల్లి తహసీల్దార్ 3 రూమ్లను కూల్చివేసిన రెవెన్యూ యంత్రాంగం చర్యలపై అధికారులు ధన్యవాదాలు తెలిపిన స్థానికులు. ఏదైతే ప్రభుత్వ భూమి కబ్జాని శనార్థి తెలంగాణలో వేసిన కథనానికి వెంటనే స్పందించిన మరి అదనపు కలెక్టర్ అయితే మరి ఈ విధంగా పర్యవేక్షించి దానికి ఇక సమస్యనైతే ఇక పాఠశాల బిల్లులు 40 లక్షలు పెండింగ్, బిల్లులు రాక రవిప్రసాద్ మనోవేదన, స్థానిక ఎమ్మెల్యే స్పందించాలని వినతి అంట. ఇక పాఠశాల అభివృద్ధి నిమిత్తం గత ప్రభుత్వ హయాంలో మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి పనులు పూర్తి చేసుకొని బిల్లులు మాత్రం పెండింగ్లో ఉన్నారని కాంట్రాక్టర్ రవి ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్ట. మరి ఏదైతే స్కూల్ కట్టిరో మరి అతను కాంట్రాక్టర్కి అయితే మరి డబ్బులు రాలేదంట. ఇక వెంకీర్యాల వాగులో డీసీఎం బోల్తా, బ్రిడ్జి నిర్మాణంలో అలసత్వమే కారణమా? ఈ ప్రమాదాలకు బాధ్యులెవరు? ప్రాణాలు కోల్పోయాక స్పందిస్తారా? ఫోటోలకు పోజ్ ఇవ్వడం తప్ప చేసేది ఏమీ లేదు. ఎన్నో కథనాలను ప్రచురించిన శనార్థి తెలంగాణ అంటూ ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక ప్రజల సమస్యలు పట్టించుకోవడంలో విఫలం కావడమే కాకుండా ప్రజాప్రతినిధులు ఫోటోలతోనే సమస్యలు నయం చేస్తున్నట్టుగా ఫోజోలు ఇస్తున్నారు. అయితే రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలంలో ఖద్దరు చొక్కర నేతలు గతంలో ప్రశ్నించే గొంతులే నేడు అంతా బాగున్నట్లు, ప్రజా సమస్య తమకేమీ కనబడడం లేదు అని ఊహించుకుంటూ మూగపోయినట్టు కనిపిస్తున్నాయి. తాజాగా వెంకర్యాల వాగులో డీసీఎం బోల్తా పడిందట. డీసీఎంఏ డైరెక్ట్ వాగులో బోల్తా పడినటువంటి ఫోటో కూడా మనం చూస్తున్నాం. అయితే ఇందుకు బ్రిడ్జి నిర్మాణంలోని అలసత్వమే ఇందుకు కారణమని స్థానికులు మండిపడుతున్నారు. ఈ ప్రమాదాలకు బాధ్యులు ప్రశ్నిస్తున్నారు. మరి ప్రాణాలు కోల్పోయాక స్పందిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. మరి బ్రిడ్జ్ కట్టేదేదో మంచి కొంత వాహనాలకు సౌకర్యంగా కడతారు కానీ ఇష్టారీతిన కడితే మరి ఇటువంటి ప్రమాదాలకు గురైతే మరి ఎవరు నష్టపోయినట్టు? కాంట్రాక్టర్లా, ప్రభుత్వాలా, లేకపోతే అధికారులా? మొత్తం మీదనైతే ఆ వాహనదారులే కదా నష్టపోయేది. ప్రాణాలే కోల్పోయినాక ఇంకేం స్పందిస్తారు? స్పందించి ఏం లాభం? ఇక గుంతలమయంగా కొండకల్ మోకిలా ప్రధాన రహదారి. చేవెళ్ల నియోజకవర్గం శంకర్పల్లి మండలంలో కొండకల్ నుంచి మోకిలా వెళ్లే ప్రధాన రహదారి ప్రస్తుతం గుంతలతో నిండిపోవడంతో ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. చూడొచ్చు మనకు రోడ్డా లేకపోతే ఇది ఇక మరిగా దీన్ని రోడ్ అని అయితే ఎవరు అన్నారు.
సో ఈ విధంగా ఉంది మరి కొండకల్ మోకిల ప్రధాన రహదారి. మరి హైదరాబాద్కి అయితే చాలా దగ్గరగా ఉంటుంది. మరి రోడ్ల పరిస్థితి మాత్రం ఈ వర్షాలకి ఇంకా దారుణంగా తయారైతాయి అవి. ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది, దీని మీద నీళ్లు ఉంటుంది, దీని డైరెక్ట్ ఒక బైకో లేదంటే ఏదైనా కారు వచ్చింది అనుకో అలా పడిపోతుంది అంతే కనిపించక. ఇక అనుమతులు లేని 3 క్లినిక్లు సీజ్ చేసిన డిప్యూటీ డిఎంహెచ్ఓ విజయలక్ష్మి నిబంధనలు పాటించకుంటే చట్టపరమైన చర్యలు. ఇక రకరకాల వ్యాపారాలు చేసి డబ్బులు దండుకోవడమే ఒక విధానం అనుసరిస్తుంటారు. అలాంటి ఓ వ్యాపారమే ప్రైవేట్ క్లినిక్లు అని చెప్పవచ్చు. ఇక ప్రజల ప్రాణాలంటే లెక్క చేయకుండా ఎలాంటి పర్మిషన్ లేకుండా దర్జాగా క్లినిక్లు నడుపుతున్నారని కొందరు మహానుభావులు అలాంటి ఘటన తాజాగా వెలుగులోకి చూసింది. రంగారెడ్డి జిల్లా జిల్లేట్ చౌదరిగూడ మండల కేంద్రంలోని ప్రైవేట్ క్లినిక్ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఉదంతంపై కొంతకాలంగా వార్తలు అయితే వస్తున్నాయి. ఇక రంగారెడ్డి జిల్లా డిఎంహెచ్ఓ వెంకటేశ్వరరావు వార్తా కథనాలకైతే స్పందించారంట. మరి ఇది ఇక్కడ పర్మిషన్ లేకుండా అయితే ప్రైవేట్ క్లినిక్స్ ఉంటాయి కదా, క్లినిక్లు మెడికల్ షాప్స్లు అవి అయితే మరి చాలా డేంజర్. అవి ఒకవేళ వచ్చి రాని వైద్యం చేసిరు అనుకో ఇక పేషెంట్లు అవుట్. ఇక చచ్చిపోయినాక ఏదో చెప్తారు, ఏదో ఒకటి చెప్తారు, బీపీ ఎక్కువైందో షుగర్ ఎక్కువైందో అందుకే చచ్చిపోయినా చెప్తారు. మరి సో మరి ఇట్లాంటివి కూడా చూసుకోవాలి ప్రజలు, అక్కడికి వెళ్ళాలన్నా లేదా అని కూడా. వాళ్ళు కొంతమంది పేద ప్రజలు ఉంటారు, వాళ్ళు ఎట్లా తెలుస్తారంటే తెలిసినా కూడా తక్కువ అయిపోతుంది. మనకు ఏమంటారు దగ్గరలో డాక్టర్ పెద్ద హాస్పిటల్ పోతే ఎక్కువ పైసలు అవుతాయని చెప్తాయి ఆలోచిస్తారు. కానీ పైసలు ఎక్కువైనా సరే మంచి హాస్పిటల్కే వర్రి. ఇటువంటి చిన్న చిన్న క్లినిక్లు అంటే మీ దగ్గరలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది, ప్రాథమిక కేంద్రం ఉంటుంది, అక్కడికి వెళ్ళండి. ఇక ఉమ్మడి హైదరాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు కనుక చూస్తే ఇంకా ఎడతెరిపి లేని వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి మరి కలెక్టర్ గారు హెచ్చరిస్తా ఉన్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తాం. ఇక ఆసుపత్రులు పరిశుభ్రంగా ఉండేలా చూడండి, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అయితే చెప్తా ఉన్నారు. మరి ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కానీ ఎక్కువ అయితే జబ్బు పడుతూ ఉంటారు, సీజనల్ వ్యాధులు వస్తూ ఉంటాయి, అందరూ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే వెళ్తూ ఉంటారు. మరి అక్కడ కొద్దిగా సౌకర్యాలు కూడా మెరుగుపరచాలని మరి సి నారాయణ రెడ్డి కలెక్టర్ అయితే చెప్తా ఉన్న వార్త అయితే మనం చూడొచ్చు. ఇక కార్పొరేటర్ కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్, గోవాలో హల్చల్ చేసిన డీసీ రవికుమార్ నేనెవరో తెలిసేనా కారు అడ్డుకుంటున్నారా అంటారు. మరి ఎవరు ఇక గత 2 ఏళ్ల క్రితం కూకట్పల్లిలో పనిచేసిన డీసీ రవికుమార్ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే స్టిక్కర్తో ఉన్న ఓ కార్పొరేటర్ కారును తీసుకొని గోవాలో హల్చల్ చేశాడు. గోవా బీచ్లో కారును వేగంగా తోలడంతో టూరిస్టులు అడ్డుకున్నారు. దీంతో రవికుమార్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ నేనెవరో తెలుసా, నా కారునే మీరు అడ్డుకుంటారా అని వారిపై రవికుమార్ విరుచుకుపడ్డాడు. ఆ వీడియోలు గతంలో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఉన్నత స్థాయి పదవిలో ఉండి ప్రజలకు సేవ చేయాల్సిన రవికుమార్ ఇలా లంచాలకు అలవాటు పడి ఆ గోవాలో హల్చల్ చేయడం ఏంటని నెటిజన్లు అయితే ఆయనపై ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారంట. మరి హైదరాబాద్ తీసుకోలేను ఎమ్మెల్యే కారు వేసుకొని గోవాకు పోయి అక్కడ హల్చల్ చేసుకుంటున్నారు. మన రాష్ట్రం కూడా కాదండి, మన రాష్ట్రం మన దగ్గర అంటే ఏదో మేనేజ్ చేయొచ్చు, లేకపోతే లోకల్ కాబట్టి ఇక అక్కడగా హల్చల్ చేస్తే మరి అక్కడ ఒప్పుకుంటారా ఒప్పుకోరు కదా, అట్లా ఉన్నది పరిస్థితి. ఇక ఆలయ నిర్మాణం అయ్యే వరకు ఆందోళన. జూబ్లీ హిల్స్ కార్పొరేటర్ వెల్దండ వెంకటేష్ గారు చెప్తా ఉన్నారు. బంజారా హిల్స్ ఎమ్మెల్యే కాలనీ రోడ్డు 12లోని పెద్దమ్మ గుడి దేవాలయం కూల్చివేయడం అన్యాయమని జూబ్లీ హిల్స్ కార్పొరేటర్ వెల్దండ వెంకటేష్ ఆందోళన వ్యక్తం చేశారు. కూల్చివేత నేపథ్యంలో బస్తీ వాసులతో కలిసి అమ్మవారి దేవాలయం దగ్గరికి వచ్చిన వెల్దండ వెంకటేష్ను అమ్మవారి దేవాలయంలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారట. మరి అదే సమయంలో బీజేపీ నేతలు సైతం రావడంతో పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసి ఉద్రిక్తతలు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. అటు బీఆర్ఎస్ శ్రేణులు ఇటు బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావడంతో పోలీసులకు వారికి మధ్య వాగ్వాదం తలెత్తిందట. ఈ సందర్భంగా వెల్దండ వెంకటేష్ మాట్లాడుతూ 5 దశాబ్దాలకు పైగా పూజలు అందుకుంటున్న పెద్దమ్మ గుడిని కూల్చివేయడం హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని ఈ గుడి పునర్నిర్మాణం అయ్యే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. వెంటనే ప్రభుత్వం గుడికి 100 గజాల స్థలాన్ని కేటాయించి గుడి పునర్నిర్మాణం చేయాలని విజ్ఞప్తి చేశారు. కొంతమంది స్వార్థపరులైన స్థానిక నాయకులు స్థలాన్ని ఆక్రమించి ప్రైవేట్ పరం చేయాలని కుట్ర పన్నారని ఆరోపించారు. ఇక లాస్ట్కి వస్తే మరి దేవాలయాలను కూడా మరి ఈ విధంగా చేస్తున్నారు అనమాట. ఇక ఆటో బ్లాక్ మార్కెటింగ్ అరికట్టాలంటూ ఆగస్టు 14న బంద్, షేక్ హ్యాండ్ తెలంగాణ ఆటో డ్రైవర్స్ జేఏసీ అంటే ఒక మనం వార్త అయితే చూడవచ్చు. ఇక ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం. అల్వాల్ మండలంలోని యాప్రాల్లో ప్రభుత్వ భూములను రక్షణ లేకుండా పోయింది. 3 ఏళ్ల క్రితం హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసిన రెవెన్యూ అధికారులు మళ్ళీ ఇటీవల ఆ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నాలు అయితే మరి ఎక్కడ గవర్నమెంట్ జాగా ఉన్నా ఎక్కడ భూమి ఉన్నా దాన్ని అయితే మరి కబ్జాదారులు ఒక కన్నేసి పెడుతున్నారు. ప్రభుత్వం ఏమో కానీ కబ్జాదారులు అయితే ఒక కన్నేసి పెడుతున్నారు, ఏది ఖాళీగా ఉంది దీన్ని కబ్జా చేద్దామని. మరి ప్రభుత్వం కూడా ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి. అక్కడ ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని బోర్డులు ఏర్పాటు చేయాలి, నిరంతరం పర్యవేక్షణ ఉండాలి వాటి మీద. ఎంఆర్ఓ అయితే డిఆర్ఓ అయితే ఎక్కడ ఖాళీ భూములు ఉంటే మరి ప్రభుత్వానికి సంబంధించినవి ఆడ కడీలు ఏర్పాటు చేసి బోర్డు నాటేసేయాలి. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ అని ల్యాండ్ చేసి ఎవరైనా చేస్తే కట్టిన ఖాళీగా ఉంటే వచ్చేస్తారు ఎవరైనా అంతే. సో దాని పట్ల ఇప్పుడు మీరు ప్రైవేట్ వ్యక్తులు ఉన్నటువంటి స్థలాలనే తారుమారు చేసి వాళ్ళ పేరు మీద చేసుకుంటారు. గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడ ప్రభుత్వం ల్యాండ్ ఉన్నా దాని చుట్టూ ఫినిషింగ్ చేసి ఆ విధంగా బోర్డులు ఏర్పాటు చేస్తే కొద్దిగా వాళ్ళకు భయం ఉంటుంది. ఇక
ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ఆలయాల్లో భక్తుల రద్దీ, తొలి శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు. తొలి శ్రావణ శుక్రవారం ప్రారంభం కావడంతో జిల్లాలోని ఆయన భక్తులతో కిటకిటలాడాయి. మరి ఇక్కడ ఏదైతే పాలమూరు జిల్లాలోనే కాకుండా మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా నిన్న ఏదైతే శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రతి ఆలయాలు కూడా నిజంగా అంగరంగ వైభవంగా పూజలు జరిగినాయి. అలాగే చాలా మంది అయితే మరి పూజల్లో నిమగ్నమైనటువంటి వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. ఇక సీటింగ్ల జోరు మామూల్లా హోరు. రహదారుల వెంట పుట్టగొడుగుల్లా వెలిసిన బెల్ట్ షాపులు గ్రామాల పక్కనే రహదారులపై తాగుతుండడంతో పనులకు వెళ్లే మహిళలకు తీవ్ర అసౌకర్యం. పట్టించుకొని ఎక్సైజ్ పోలీస్ అధికారులంట. మరి ఏదైతే హోటళ్ళు ఉంటాయో, రెస్టారెంట్లు ఉంటాయో, మరి దానికి దేనికోసం పర్మిషన్ తీసుకున్నారు, దేనికోసం చేస్తున్నారు అనేది మీరు చూడొచ్చు. ఇక్కడ మందు బాటిళ్ళు, బీరు బాటిల్ ఉన్నాయి. మరి అక్కడికి వచ్చే మహిళలు వాళ్ళకి చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. అయినా ఇప్పుడు ఇల్లీగల్గా ఇక్కడ ఇప్పుడు హోటళ్ళలో కానీ రెస్టారెంట్లో కానీ ఎందుకు ఇట్లా చేస్తారు? మరి పట్టించుకొని ఎక్సైజ్ పోలీస్ అధికారులు అంట, వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు? అధికారుల పర్యవేక్షణ లేకపోతే ఇక ఎట్లయినా ఖచ్చితంగా ఇట్లాంటి ఏమంటారు అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. మరి అధికారుల పర్యవేక్షణ గట్టిగా ఉండి చర్యలు తీసుకుంటే ఎందుకు జరుగుతాయి? తనిఖీలు చేపడుతున్నారు ఎప్పటికప్పుడు హోటళ్ళలో ఏం జరుగుతుంది ఏంది. ఇక వివిధ పార్టీలకు చెందిన పలువురు కాంగ్రెస్లో చేరిక అంట. మరి కాంగ్రెస్లో చాలా మంది అయితే కార్యకర్తలు కావచ్చు, వేరే పార్టీకి చెందిన వాళ్ళు కావచ్చు, అక్కడైతే జాయిన్ అవుతున్నారంట. మరిగా ప్రజా మన్ననలు పొందేలా విధులు నిర్వర్తించాలి. నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ అంటూ మరొక వార్త చూస్తా ఉన్నాం. ఇక నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండేలా మెరుగైన సేవలు అందించాలని, నూతన సాంకేతిక వ్యవస్థపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. మరి జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ గారు అయితే మరి పోలీస్ వాళ్ళకైతే కొన్ని సూచనలు అందిస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తా ఉన్నాం. ఇక నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకం. నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అంటూ మనకు ఒక వార్త అయితే చూడొచ్చు. ఇక ఘనంగా ఎర్ర సత్యం 68వ జయంతి. పాలమూరులో నిరుపేదలకు అన్నదానం. స్వర్గీయ ఎర్ర సత్యం 68వ జయంతి సందర్భంగా శుక్రవారం మైత్రి జనతా గ్యారేజ్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ బస్టాండ్ చౌరస్తాలో పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం అయితే నిర్వహించారని మనకు ఒక వార్త అయితే చూడొచ్చు. వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. నియోజకవర్గంలోని దౌలతాబాద్ మండల కేంద్రంలో గత 3 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల పట్ల ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి శుక్రవారం పోలీసులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు అంటూ మరొక వార్త మనం చూస్తా ఉన్నాం. మరి ప్రజలకు కూడా అవగాహన కల్పించాలి. నిజంగా ఇది చాలా మంచి విషయం అని చెప్పొచ్చు. ప్రజలకు కూడా మరి ఎక్కడెక్కడైతే వాగులు, వంకలు, బ్రిడ్జ్లు ఉన్నాయో ఇష్టారీతిన మనం ఇప్పుడు వర్షాలు వస్తుంటాయి. కొంతమంది ఎన్నో వీడియోలు చూసినాము. ఏం కాదు, వాటర్ కొన్ని ఉన్నాయి, వాటర్ ఫ్లో కొంచెమే ఉంది కదా అని బైకులు తీసుకొని పోతా ఉంటారు. అలాంటి కొట్టుకొని పోయినటువంటి వీడియోలు మనం ఎన్నో చూసినాం. కాబట్టి ప్రజలకు ఇటువంటి అప్రమత్తంగా కొంచెం ఏమంటారు అవేర్నెస్. ఎమర్జెన్సీ అనిపించిందంటే వెంటనే 100 కాల్ చేస్తే చాలా మంది ఏమైతుందంటే ఈ 100 కాల్ చేయాలన్నా భయపడతా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ కావచ్చు, లేదన్నా ఎక్కడన్నా అయింది అనుకో, ఫోన్ చేసిరు అనుకో, వీళ్ళని ఎంక్వైరీ చేస్తా ఉంటారు అన్నట్టు. అంటే నీకెట్లా తెలుసు, నువ్వు ఉన్నావా, లేకపోతే నువ్వేమన్నా చేసినావా, సాక్ష్యం పెట్టు, లేకపోతే సంతకం పెట్టు అని వీళ్ళని ఇబ్బంది పెడతారని చెప్పేసి చాలా మంది అయితే నిజంగా ఇప్పుడు ఎక్కడన్నా ఏదైనా యాక్సిడెంట్ అయితే అంబులెన్స్ ఫోన్ చేయాలనే ఇబ్బంది అనిపిస్తుంది చాలా మంది. ఎందుకంటే అరే మనకెందుకు, మళ్ళీ పోలీసు వాళ్ళు మనల్ని ఎంక్వైరీ చేస్తారు, నువ్వు ఆ టైంలో అక్కడ ఏం చేస్తున్నావు, ఒకవేళ నువ్వే ఇది యాక్సిడెంట్ చేసి నువ్వే ఫోన్ చేస్తున్నావా. సో ఈ విధంగా చాలా మంది కళ్ళ ముంగడ యాక్సిడెంట్ అయినా కూడా గుద్దిండు అని చెప్పాడు. ఎందుకంటే మళ్ళీ తర్వాత ఇబ్బంది పడతారు. కానీ దాని గురించి కూడా ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఒక ఖచ్చితమైన చట్టం అయితే తీసుకురావాలి. ఎందుకంటే ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారో మరి వాళ్ళనైతే దూరం, వాళ్ళను పదే ఎంక్వైరీ పేరుతో పిలిస్తే కూడా వాళ్ళైతే ఇలాంటి వాటికి అయితే దూరంగా ఉంటారు. నేను చాలా వరకు విన్నాను నేను ఇలాంటివి. కరెక్టే అది. ఇక నల్గొండ ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే నేరేడు చెరువులో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు. మున్సిపాలిటీ 100 రోజుల ప్రణాళికపై అవగాహన. ఇక సూర్యాపేట జిల్లా నేరేడు చెరువుల మున్సిపల్ తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం జిల్లా అదనపు కలెక్టర్ పర్సు రాంబాబు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారట. ఈ సందర్భంగా పట్టణంలోని 2వ వార్డులో మున్సిపల్ పరిధిలో నిర్వహిస్తున్న 100 రోజుల ప్రణాళికలో పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు అంటూ ఒక వార్త మనం చూస్తా ఉన్నాం. మరి ఖచ్చితంగా మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో మరి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి అధికారులకు సూచనలు జారీ చేయాలా, ప్రజలను అప్రమత్తం చేసేలా. ఎందుకంటే ఇప్పుడు సీజనల్ వ్యాధులు ప్రబలుతాయి కాబట్టి ఇక అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు కూడా శుభ్రంగా ఉంచుకునేలా చర్యలు తీసుకోవాలి. అవును. ఇక నూతన న్యాయస్థానాల స్థలాన్ని పరిశీలించిన జిల్లా జడ్జి హుజూర్ నగర్ కోర్టులో సిబ్బంది కొరత తీర్చేందుకు కృషి చేస్తాం. సూర్యాపేటలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీ శారద అంటూ ఒక వార్త అయితే మనం చూడవచ్చు ఇక్కడ. ఇక పంచాయతీ కార్యదర్శుల పనితీరుపై అధికారులకు ఫిర్యాదు. దేవరకొండ నియోజకవర్గంలో అన్ని పంచాయతీల్లో ఇదే పరిస్థితి. కొమ్మపల్లి పంచాయతీ కార్యదర్శి విధుల్లో నిర్లక్ష్యం. బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ అంటే ఒక వార్త అయితే చూడవచ్చు. మరి ఎవరైతే గ్రామాల్లో గ్రామ కార్యదర్శి పంచాయతీ కార్యదర్శి ఉంటారో వాళ్ళైతే మరి పని చేయడంలో చాలా నిర్లక్ష్యంగా పనిచేస్తున్నారని మనకు ఒక వార్త అయితే చూడొచ్చు. పేటంతా బురదమయం. ఇక పండ్ల షాపుల ఎదుట పేరుకుపోయిన మురికి. కొనుగోలు నిలిచిపోయి వ్యాపారాలు దివాలా. అద్దెలు, వర్కర్ల జీతాలు ఇవ్వాలని దుస్థితి. పట్టించుకొని మున్సిపల్ అధికారులు. ఇక గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద
పండ్ల షాపుల ఎదుట మొత్తం బురదమయంగా మారింది. జిల్లా కేంద్రంలోని డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో వర్షం నీటితో డ్రైనేజ్ నిండి మురికి నీటితో పాటు వర్షం నీరంతా రోడ్లపైకి వచ్చి అటు బాటసారులకు బస్టాండ్ ఎదుట వ్యాపారులకు తీవ్ర ఇబ్బందికరంగా మారిందట. మరి చూసుకోవచ్చు మరి మార్కెట్ యొక్క ప్రాంగణం ఏ విధంగా ఉంది. మరి ఇట్లుంటే కూరగాయలు పండ్లు కొనేటోళ్ళు ఎట్లా వస్తారు, ప్రజలు ఎట్లా నడుస్తారు, మరి ఆ వ్యాపారుల యొక్క జీవనం ఎట్లా సాగాలి. మరి ఇవి ఇప్పుడు ఏమంటారు వాళ్ళ వ్యాపారాలు దెబ్బతిన్నప్పటికీ కూడా ఇక సీజనల్ వ్యాధులు మరి ఏమంటారు మలేరియా డెంగ్యూ అంటూ మరి ఇప్పుడు ఈ సీజనల్ వ్యాధులు ఇట్లాంటి మురికి వాడల వల్లే వస్తుంటాయి. మరి అధికారులు కూడా ఇట్లాంటి వాటిపైన చర్యలు తీసుకుని కొంచెం మరమ్మతులు చేయాలి. జర వాటర్ వస్తే వాటర్ నిల్వకుండా ఎటైనా బయట కాలువల్లో కోలేకపోతే ఇంకా అక్కడ ఉన్నటువంటి కొంచెం మరమ్మతులు చేపడితే బెటర్. ఇక వన మహోత్సవాన్ని విజయవంతం చేద్దాం, భావితరాల భవిష్యత్తు కోసం మొక్కలు నాటుదాం, నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపు అంటూ మనకు ఒక వార్త అయితే చూడవచ్చు. ఇక బనకచెర్లపై విద్యార్థులకు అవగాహన సదస్సు, గోదావరి జలాలను రాయలసీమలకు తరలించడం కోసమే బీఆర్ఎస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ ఉపాధ్యక్షుడు మల్లేష్ అంటూ ఒక వార్త అయితే మనం కనిపిస్తూ ఉంది ఇక్కడ. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే మామునూరు ఎయిర్పోర్టుకు మలి అడుగు అంటూ ఒక వార్త. మరి 205 కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. ఇక సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన వరంగల్ ఎంపీ కడియం కావ్య అంటూ ఒక వార్త. మరి వరంగల్ నగరాభివృద్ధికి దోహదపడే మామునూరు విమానాశ్రయ నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం కీలక ముందడుగు వేసిందని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య అన్నారు. భూసేకరణ నిమిత్తం 205 కోట్లు విడుదల చేస్తూ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేయడం పైన హర్షం వ్యక్తం చేశారట. మరి మంచి అభినందన ఏం చెప్పుకోవచ్చు. ఇక మామునూరు ఎయిర్పోర్ట్కి అయితే మలి అడుగు మరి 205 కోట్లు అయితే విడుదల చేసిరట. ఇక ఏబీవీపీ ఆధ్వర్యంలో తొర్రూరులో భారీ ర్యాలీ, పెండింగ్ స్కాలర్షిప్లను విడుదల చేయాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సిద్ధు డిమాండ్ చేస్తున్నారన్నట్టుగా మనకు ఒక వార్త అయితే కనిపిస్తూ ఉంది. ఇక గంజాయి రవాణా, నిందితుల అరెస్ట్, 25 లక్షలు విలువ చేసే 51 కిలో గంజాయి స్వాధీనం చేసుకున్నారంటే. మరి వరంగల్ నర్సపేట ప్రధాన రహదారి వద్ద నిషేధిత గంజాయి రవాణా చేస్తున్న 2 యువకులను అయితే నార్కోటిక్ పోలీసులు అయితే అరెస్ట్ చేసిరంట. మరి 50 కిలోలు సరఫరా చేస్తున్నారంట, 25 లక్షల కాస్ట్ అంట వాటిని. ఇక బలపాల పిహెచ్సిలో అడిషనల్ కలెక్టర్ తనిఖీ. ఇక మహబూబ్ నగర్ జిల్లా కురవి మండలంలోని బలపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలోని మందుల స్టోర్ గదిని, సిబ్బంది హాజరు వివరాల పట్టిక, ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్, ఓపీ రిజిస్టర్లను అదనపు కలెక్టర్ పరిశీలించారట. మరి ఆ బలపాల పిహెచ్సిలో మరి అడిషనల్ కలెక్టర్ అయితే తనిఖీలు చేసినటువంటి ఒక వార్త మనం చూస్తా ఉన్నాం. మరి ఇక్కడ ఏమంటారు ఇక్కడ జరిగినటువంటి ఏదైతే మహబూబ్ నగర్ జిల్లాలో కురవి మండలంలో జరిగినటువంటి తనిఖీలు ఏవైతే ఉన్నాయో ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి ఆరోగ్య కేంద్రాలపైన కూడా ఇలాంటి పర్యవేక్షణలు చేపడితే కొంత ఆ వైద్యులు కూడా మరి అప్రమత్తంగా ఉంటారు, మరి ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలవు. ఇక హనుమకొండ పట్టణంలో భారీ వర్షం, ప్రయాణికులకు అంబులెన్స్కు తీవ్ర ఇబ్బందులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేయాలని ఎమ్మెల్యేకు స్థానికుల వినతి అంట. మరి చూసుకోవచ్చు, బైక్ అయితే సగం మునిగిపోయింది, కార్ అయితే సగం మునిగిపోయింది. మరి వర్షాలు ఆ విధంగా వస్తున్నాయి, మరి లోపలికి వెళ్ళట్లేదు వాటర్. అది రోడ్డా లేకపోతే బాగా అని నాకు అర్థమవుతలేదు. పడవలు వేసుకుని అదే చెప్తున్నా కదా, ఇక బండ్లు రావద్దు. ఇక మనకి ఇప్పటి నుంచి మన ఏమంటారు కంపెనీలు పడవలను ప్రొవైడ్ చేయాలి ఈ వర్షాకాలంలో. ఇప్పుడు ఇట్లా ఉంటే ఇప్పుడు నీళ్లు నిలవడానికి కారణం ఏంటంటే డ్రైనేజ్ వ్యవస్థ కరెక్ట్ లేకపోవడం. ఇప్పుడు ఆ బైక్ పోయి ఆ డ్రైనేజ్ మాన్యువల్ ఓపెన్ ఉందనుకో, అందులో పడితే ఎవరి బాధ్యత? వాడే చేస్తాడు. ఇక జేఎన్ఎస్ స్టేడియాన్ని పరిశీలించిన కలెక్టర్ అంటూ మనకు ఇక్కడ వార్త కనిపిస్తూ ఉంది. ఇక లాస్ట్ ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి, పాఠశాలల్లో తనిఖీ చేసిన ఐటీడీఏ పీఓ రాహుల్ అంటూ ఒక వార్త మనం చూస్తా ఉన్నాం. మరి విద్యను బలోపేతం చేయడానికి ఉద్దీపకం వర్క్ బుక్ ప్రవేశపెట్టామని ఉపాధ్యాయులు ప్రత్యేక బాధ్యతను తీసుకొని గిరిజన విద్యార్థులు తెలుగు, ఇంగ్లీష్ పదాలు సక్రమంగా రాసేలా చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి బి రాహుల్ సూచించారు అంటూ మరొక వార్త మనం చూస్తా ఉన్నాం. గిరిజన విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్యను అందించాలంటూ మరి ఇక్కడ ఒక వార్త మనం చూస్తా ఉన్నాం. ఇక పేదల ఏళ్ల నాటి కళ సాకారం, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు మంజూరు, భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ బి పాటిల్ అంట. మరి ఎవరైతే ఉంటారో మరి రేషన్ కార్డులు అయితే అందజేస్తారంట. ఇక యూరియా కోసం రైతుల అవస్థలు, చింతకాని మండలంలో సమస్యలు. చింతకాని మండలంలో 30 వరకు సహకార సంఘాల దుకాణాలు ఉండగా వాటిలో కేవలం 2 సహకార సంఘాలు మాత్రమే యూరియా అందుబాటులో ఉంది. చింతకాని సహకార సంఘం నుంచి యూరియా గురువారం పంపిణీ చేస్తామని అధికారులు ప్రకటించగా 6 గంటల నుంచి పెద్ద సంఖ్యలో 10 గ్రామాల రైతులు యూరియా కోసం వచ్చారు. చిరుజల్లుడు పడంతో వరుసలో నిలబడలేక తమ చెప్పులను క్యూలో పెట్టారంట. ఈ విషయాన్ని కొన్ని వార్తాపత్రికలు యూరియా కోసం రైతు కష్టాలు అని ప్రచురించగా పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగిందంటూ మనకు ఒక వార్త అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక డిప్యూటేషన్లను రద్దు చేయాలి, నేలకొండపల్లి పిహెచ్సిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు అంటే ఒక వార్త మనం చూస్తా ఉన్నాం. ఇక
ఖమ్మం జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ శుక్రవారం నేలకొండపల్లిలో ఆకస్మికంగా పర్యటించారు. మొదట స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన ఆయన హాజరు రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఆసుపత్రికి వచ్చిన రోగులతో మాట్లాడుతూ అందిస్తున్న వైద్య సేవలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారంటూ మరొక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక మొత్తం మీదైతే మరి ఆకస్మిక తనిఖీలు అయితే చేపట్టారు. ఏదైతే మరి నేలకొండపల్లిలో మరి పిహెచ్సిలో మరి ఆకస్మిక తనిఖీలు చేపట్టినటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలకు బ్రేక్. పోదెం తెల్లం వర్గాల నేతలు ఒకే చోట భేటీ. గందరగోళంతో మొదలైన సమావేశం ఐక్యరాగంతో ముగింపైందంట. మరి స్థానిక ప్రభుత్వ అతిథి గృహం ఆవరణలో శుక్రవారం కాంగ్రెస్ మండల కమిటీ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం అయితే జరిగిందంట. కాంగ్రెస్ పార్టీలో అయితే వర్గ విభేదాలు బ్రేక్ అంటూ ఒక వార్త. సో వాళ్ళైతే మంచిగా ఉంటున్నారు అన్నట్టుగా మనకు వార్త అయితే చూడొచ్చు. ఇవన్నమాట ఇవాళ శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్నటువంటి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించినటువంటి వార్తలు, ఇక ఊర్లకు సంబంధించినటువంటి సమస్యలు. ఇంకా మరొక ఎపిసోడ్లో మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి క్యూ న్యూస్. థ్యాంక్ యూ.